ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా సోమరిపోతు. ఏ పని చేయడానికి ఇష్టపడేవాడు కాదు. అమ్మ పిలిచినా, నాన్న మందలించినా రాము తర్వాత చేస్తాను అని చెప్పి పడుకునేవాడే తప్ప పని చేసేవాడు కాదు. ఒకరోజు అతని తండ్రి ఇలా అన్నాడు. రాము, ఈరోజు పొలానికి వెళ్ళి కొంత పని చెయ్యు. పంట పండితే అందరం సుఖంగా ఉంటాం. రాము మాత్రం నాకు నిద్ర వస్తుంది నాన్న, రేపు చేస్తాను. అని చెప్పి తిరిగి నిద్రపోయాడు. రేపు వచ్చింది. కానీ రాము మళ్ళీ అదే మాట. ఇంకా రేపు చేస్తాను. అలా రోజులు గడిచిపోయాయి. పొలాలు ఎండిపోయాయి. పంట రాలేదు. ఇంట్లో తినడానికి కూడా ఏమీ మిగల్లేదు. ఒకరోజు వాన పడుతుంటే వాన చూసి రాము బయటకు వెళ్ళాడు. పంటలు ఎండిపోయినవి. నేల పాడైపోయింది. అప్పుడు అతనికి తెలిసింది తన సోమరితనం వల్లే కుటుంబం ఇబ్బంది పడిందని. అతను సిగ్గుపడుతూ తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. నాన్న, నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఇంక నుంచి పనిని వాయిదా వేయను. తర్వాత రాము ప్రతిరోజు కష్టపడి పనిచేశాడు. కొన్ని నెలల తర్వాత పంట వచ్చింది. తండ్రి నవ్వుతూ అన్నాడు. చూడు రాము, కష్టపడితేనే ఫలితం వస్తుంది. రాము చిరునవ్వు చిందిస్తూ అన్నాడు. ఇక నేను సోమరిపోతు కాదు, శ్రమికుడిని. నీతి: ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వెయ్యకూడదు. కష్టపడిన వారికి మాత్రమే విజయం లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.